హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వస్తే, కళ్యాణ్ మైథిలిని మోహన్ గురించి అడుగుతాడు కదా, అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుక ఎపిసోడ్ నెంబర్ 20. భయపడుతున్న తను చూస్తూ, అడిగేది నిన్నే, నీతో బజ్జీలు తిన్న మనిషి ఎవరు, ఎక్కడ ఉంటాడు అంటూ మళ్ళీ ప్రశ్నిస్తాడు. అది మరేమో కళ్యాణ్ అంటూ భయంగా మాట్లాడుతుండగా, ఇంతలో టేబుల్ మీద ఉన్న ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంది. కళ్యాణ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. సార్, స్టాఫ్ మీటింగ్ అన్నారు కదా, మీటింగ్ హాల్లో స్టాఫ్ వెయిట్ చేస్తున్నారు అని రిసెప్షనిస్ట్ మాట్లాడుతుంది. ఓ, ఆ విషయం మర్చిపోయాను అని అనుకొని, మేనేజర్ కూడా ఒకసారి ఇన్ఫామ్ చేయండి, ఈలోపు నేను వస్తాను అంటాడు. ఓకే సార్ అని ఫోన్ కట్ చేస్తుంది. కళ్యాణ్కి ఏమని చెప్పి తప్పించుకోవాలని ఇక్కడ మైథిలి భయపడుతూ నిలబడి ఉండగా, కళ్యాణ్ తిరిగి మైథిలి దగ్గరికి వచ్చి చేతి వాచ్ వైపు చూసుకొని, టైం 5 అయింది, డ్రైవర్ని తీసుకొని ఇంటికి వెళ్ళు అని కొన్ని ఫైల్స్ మైథిలి చేతిలో పెట్టి, నిన్న మీ ఇద్దరిని అలా చూడగానే బాగా డిస్టర్బ్ అయి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను. రేపే మనం టెండర్ సబ్మిట్ చేసేది. ఆ ప్రాజెక్ట్ నాకు రాకపోతే చాలా డిస్టర్బ్ అవుతాను. నీ వల్ల రాకపోతే ఇక అసలే తట్టుకోలేను. ఈ ఫైల్స్ అన్నీ కంప్లీట్ చేసి ఫైనలైజ్ చేసిన ఫైల్ని రేపు డైరెక్ట్గా 10ంటికి టెండర్ ఆఫీస్కి తీసుకొనిరా. వర్క్లో ఏమైనా డౌట్స్ వస్తే ఎనీ టైం నాకు కాల్ చేయి. ఈ వర్క్కి సంబంధించిన మెయిల్స్ కూడా నీకు పంపిస్తుంటాను అంటాడు. మైథిలి కళ్యాణ్ చెప్పింది బుద్ధిగా విని, అమ్మయ్య, మోహన్ గురించి అడగలేదు, ప్రస్తుతానికి నాకు గండం తప్పింది అని అనుకొని, సరే కళ్యాణ్, ఇక నేను వెళ్తాను అంటుంది. చెప్పింది గుర్తుంది కదా, నీ వల్ల టెండర్ మిస్ అయితే నాలో మరో రాక్షసుని చూస్తావు, సో బీ కేర్ఫుల్ అంటూ వార్నింగ్ ఇస్తాడు. మైథిలి బెదిరిపోతూ, ఉన్న రాక్షసత్వమే, చచ్చిపోతున్నాను, మరో రాక్షసుని కూడా చూడాలా, అంత సాహసం చేయలేనులే అని మనసులో అనుకొని, అలా ఏమి జరగదు కళ్యాణ్, వర్క్ ఫినిష్ చేసి ఫైల్ తీసుకొని డైరెక్ట్గా టెండర్ ఆఫీస్కి వస్తాను అంటుంది. గుడ్, వెళ్ళు అంటాడు. కొద్దిసేపటికి మైథిలి ఇంటి దగ్గర కారు ఆగుతుంది. డ్రైవర్ కారు దిగి మైథిలి దగ్గరికి వచ్చి కార్ డోర్ తీస్తాడు. అప్పటికే మోహన్ సూర్యని నడిపిస్తూ మైథిలి రాకను చూస్తుంటాడు. మైథిలి ఫైల్స్తో కారు దిగి, రేపు మార్నింగ్ కాస్త ఎర్లీగా వచ్చాయి అని డ్రైవర్తో చెప్తుంది. అలాగే మేడం అంటాడు డ్రైవర్. మైథిలి కారులో రావడం, డ్రైవర్ తనకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసి మోహన్ సంతోషపడుతూ, నా మైథిలి ఎక్కడున్నా రాణిలాగే ఉండాలి అని కోరుకుంటాడు మనసులో. మైథిలి లోపలికి వస్తూ సూర్యని నడిపిస్తున్న మోహన్ని చూడగానే కళ్యాణ్ ఇచ్చిన బజ్జీల పనిష్మెంట్ గుర్తొచ్చి క్షణం బెదిరిపోతుంది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు మైథిలి, ఇద్దరం కలిసి సూర్యకి ఫిజియోథెరపీ చేయించుదాము అంటాడు మోహన్. మోహన్ కాదని చెప్పలేదు, ఎందుకంటే సూర్య కోలుకొని నడవడం కూడా తనకు ముఖ్యమే కాబట్టి. అలాగే మోహన్ అని చెప్పి మైథిలి లోపలికి వెళ్తుంది. కొద్దిసేపటికి సూర్యని హాల్లో ఉన్న బల్ల మీద పడుకోబెట్టి ఇద్దరూ కలిసి ఫిజియోథెరపీ చేయిస్తుంటారు. సూర్య ఆ నొప్పులతో బాధపడుతుంటే చంద్రిక, రాజేశ్వరి వాళ్ళ పక్కకు చేరి, కొన్ని రోజులు నొప్పులుంటాయి, నువ్వు త్వరగా కోలుకొని నడవాలంటే కాస్త ఓర్చుకోవాలి అని సముదాయిస్తూ ఉంటారు. కొద్దిసేపటికి మైథిలి అన్నట్టుగానే ఫైల్స్ ముందేసుకుని కూర్చుంటుంది. రాజేశ్వరి డిన్నర్కి రమ్మని పిలుస్తున్నా కూడా మైథిలి పట్టించుకోకుండా, నాకు ఈరోజు డిన్నర్ వద్దమ్మా, వర్క్ చేసుకొనివ్వండి ప్లీజ్, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి అని రిక్వెస్ట్గా చెప్తుంది. దాంతో మైథిలిని ఎవరూ కదిలించరు. తనకు వస్తున్న డౌట్స్కి కళ్యాణ్కి ఫోన్ చేసి క్లారిఫై చేసుకుంటుంది. కళ్యాణ్ కూడా ల్యాప్టాప్ ముందేసుకొని తనకు కావాల్సిన మెయిల్స్ పంపిస్తూ ఎప్పటికప్పుడు వర్క్ గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఇలా టైం 12 గంటలు అవుతుంది. ఓకే కళ్యాణ్, వర్క్ ఫినిష్ అయిపోయింది అని అంటుంది. గుడ్, ఇక పడుకో, 10 కల్లా టెండర్ ఫైల్ సబ్మిట్ చేయాలి, టెండర్ ఆఫీస్కి నువ్వు ఎంత ఎర్లీగా వస్తే అంత మంచిది అంటాడు. ఓకే కళ్యాణ్, ఎర్లీగానే వస్తాను, ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఫైల్స్ ఒక పక్కకు వేసి పక్కన పడుకున్న తమ్ముడు చెల్లికి దుప్పటి కప్పి బాగా అలసిపోయి తను కూడా బెడ్ మీదకి వాలిపోతుంది. ఇక్కడ కళ్యాణ్ కూడా అనసూర్యం గారి రూమ్కి వచ్చి నిద్రపోతున్న వాళ్ళ గ్రానీని ప్రేమగా చూస్తూ,
రేపే గ్రానీని చెకప్కి తీసుకుపోయేది రోజు. రేపు ఒక్కసారి డాక్టర్తో మాట్లాడి గ్రానీకి అవసరమున్న చెకప్లన్నీ చేయించాలి అనుకుంటూ కప్పుకున్న దుప్పటి సరిచేసి తిరిగి అతను రూమ్లోకి వచ్చి పక్కన అర్జున్ కళ్యాణ్ కలిసి దిగిన ఫోటోని చేతిలోకి తీసుకొని, ఈ మధ్య ఎందుకో అర్జున్ చాలా డల్గా కనిపిస్తున్నాడు. ఏదో విషయం గురించి బాధపడుతున్నట్టుగా ఉంది. నాకు కూడా చెప్పని ఆ విషయం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. మరుసటి రోజు ఉదయం మైథిలి ఆఫీస్కి రెడీ అయి సబ్మిట్ చేయాల్సిన ఫైల్ని పట్టుకొని ఆఫీస్ కారు కోసం వెయిట్ చేస్తూ, డ్రైవర్కి ఎర్లీగానే రమ్మని చెప్పానే, ఇంకా కార్ రాలేదేంటి అని ఎదురు చూస్తుంటుంది. చంద్రిక అప్పటికే కాలేజ్కి వెళ్ళింది. మోహన్ కూడా ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సూర్య, రాజేశ్వరి కూడా మైత్రి టెన్షన్ చూస్తుంటారు. ఈ టెండర్ మీద కళ్యాణ్ చాలా ఆశలు పెట్టుకున్నాడమ్మా. సబ్మిట్ చేయాల్సిన ఫైల్ నా దగ్గరే ఉంది. ఈ డ్రైవర్ ఏమో ఇంకా రాలేదు అని తల్లికి చెప్తూ కంగారు పడుతుంటుంది. ఒకసారి డ్రైవర్కి ఫోన్ చేసి చూడమ్మా అంటుంది రాజేశ్వరి. సరేనమ్మా అంటూ మైథిలి డ్రైవర్కి ఫోన్ చేయబోతుండగా డ్రైవర్ దగ్గర నుంచి మైథిలికి కాల్ వస్తుంటుంది. ఇదేంటి డ్రైవర్ రాకుండా కాల్ చేస్తున్నాడు అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. మేడం, నేను మిమ్మల్ని పికప్ చేసుకోలేకపోతున్నాను. మీ దగ్గరికి రాబోతున్న నేను మా పాపకి జ్వరంగా ఉందని నా భార్య ఫోన్ చేసేసరికి పాపను తీసుకొని హాస్పిటల్కి వచ్చాను. దయచేసి ఇవాళ ఒక్కరోజు క్యాబ్లో వెళ్ళండి మేడం అంటాడు. అయ్యో, ఈ విషయం కాస్త ముందు చెప్పాల్సింది. సరేలే, పాపని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేసి టెన్షన్ పడుతూ క్యాబ్కి ట్రై చేస్తుంటుంది. ఈరోజు క్యాబ్స్ నడవటం లేదక్క, క్యాబ్స్ బంద్ అంటాడు సూర్య. ఆ విషయం వినగానే మైథిలి గుండె భయంతో వేగంగా కొట్టుకుంటూ టైం చూసుకొని, ఓ గాడ్, ఆటోలో వెళ్తే నేను టైంకి చేరుకోలేకపోవచ్చు, ఇప్పుడు ఎలా అని టెన్షన్తో ఆలోచిస్తుండగా శ్రేయ తన కార్తో వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. శ్రేయ కార్ చూడగానే ముగ్గురిలో కాస్త ఆశ కలుగుతుంది. శ్రేయ లోపలికి వస్తుండగానే మైథిలి తనకు ఎదురు వెళ్ళి, శ్రేయ ప్లీజ్, టైంకి వచ్చావు, నన్ను కాస్త టెండర్ ఆఫీస్కి తీసుకువెళ్ళవా అని అడుగుతుంది. మైథిలి మొహంలో కనిపిస్తున్న టెన్షన్ చూసి శ్రేయ సంతోషపడుతూ ఆ సంతోషం పైకి కనపడనివ్వకుండా కవర్ చేస్తూ, ఏమైంది మైథిలి అని అడుగుతుంది. ఇక్కడ చెప్పే టైం లేదు, కారులో కూర్చొని చెప్తాను పదా అని శ్రేయని కార్ దగ్గరికి తీసుకెళ్ళి కార్ స్టార్ట్ చేయి అంటుంది. కొద్దిసేపటికి శ్రేయ కార్ స్టార్ట్ చేస్తుండగా మైథిలి వచ్చి కూర్చొని ఉన్న విషయం చెప్తుంది. శ్రేయ అదంతా విని, ఓహో, అంటే ఈ టెండర్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది నాకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ 4 సంవత్సరాలలో కళ్యాణ్ కోపం నాకేమీ కొత్త కాదు. మైథిలి కారణంగా ఈ టెండర్ మిస్ అయితే మైథిలిని తిట్టి ఉద్యోగం నుంచి తీసేయటం ఖాయం. వాళ్ళ మధ్య ప్రేమ దోమ లాంటివి ఏర్పడిన ఈ దెబ్బతో అవి మటుమాయం అవుతాయి అని అనుకొని సంతోషపడుతుండగా మైథిలి టెన్షన్తో చేతివాచ్ చూసుకుంటూ, కాస్త కారు స్పీడ్ పెంచు శ్రేయ, మనం త్వరగా వెళ్ళాలి అంటుంది. నాకు ఇండియాలో ఈ రోడ్లకి ఇంతకన్నా స్పీడ్గా డ్రైవ్ చేయటం రాదు మైథిలి, నువ్వు టెన్షన్ పడకు, టైంకి నేను తీసుకెళ్తాను కదా అని పైకి నటిస్తుంది. అప్పటికే కళ్యాణ్ మేనేజర్తో కలిసి టెండర్ ఆఫీస్కి వచ్చేసరికి టెండర్ సబ్మిట్ చేసే కౌంటర్ కూడా ఓపెన్ అవుతుంది. టెండర్ సబ్మిట్ చేసేవారు చేస్తుంటారు. కళ్యాణ్ టెండర్ ఆఫీస్కి చేరి అక్కడ ఉన్న జనాలు మైథిలి కోసం కాస్త టెన్షన్తో వెతుకుతూ, నా ఎనిమి ఎక్కడ ఉంది, టెండర్ సబ్మిట్ చేసి ఉంటుందా లేదా అని తన కోసం చూస్తుంటాడు. మేనేజర్ కళ్యాణ్ మొహంలో కనిపిస్తున్న టెన్షన్ చూసి, కంగారు పడకండి సార్, మైథిలి మేడం టెండర్ సబ్మిట్ చేసే ఉంటారు అని అంటాడు. కళ్యాణ్ తన కోసం జనాలు వెతుకుతూ, చేసే ఉంటారు కాదు, చేసింది అని కన్ఫర్మ్ అయ్యే వరకు నా టెన్షన్ ఇలాగే ఉంటుంది. ఇది అసలే నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. అసలు ఇక్కడ మైథిలి ఎక్కడ ఉందో ఒకసారి తనకు కాల్ చేయి అంటాడు తన కోసం వెతుకుతూ. కారులో శ్రేయ పక్కన కూర్చున్న మైథిలి అంతకన్నా ఎక్కువ టెన్షన్ పడుతూ, కాస్త త్వరగా పోనివు శ్రేయ, టెండర్ సబ్మిట్ చేయడానికి టైం ఇంకా 5 నిమిషాలే ఉంది. టెండర్ సబ్మిట్ చేయకపోతే కళ్యాణ్ నన్ను చంపేస్తాడు అని అంటుంది. పిచ్చి మొహమా, నిన్ను ఫూల్ చేస్తూ షార్ట్ కట్ అని చెప్పి రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నాను. ఇక్కడి నుంచి కారు ఎంత స్పీడ్ పెంచినా అక్కడికి వెళ్ళేసరికి మినిమం 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. సో
నీ టెండర్ గోవిందా అని మనసులో అనుకుంటూ సంతోషపడుతుంటుంది. ఇంతలో మైథిలికి మేనేజర్ నుంచి కాల్ వస్తుంటుంది. కళ్యాణ్ వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారు, నా కోసం చూసి ఫోన్ చేస్తున్నారట్టుంది అని అనుకొని టెన్షన్తోనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. ఎక్కడ ఉన్నారు మేడం, మీరు కనిపించడం లేదు, టెండర్ సబ్మిట్ చేశారా అని అడుగుతాడు. మైథిలి భయంతో ఏం మాట్లాడలేకపోతుంటుంది. అక్కడ మేనేజర్ ఫోన్ మాట్లాడుతుండగానే పక్కన ఉన్న కళ్యాణ్ తన కోసం వెతుకుతుంటాడు. మైథిలి తడారిపోయిన గొంతుతో భయపడుతూ, మేనేజర్ గారు, నేను ఇంకా టెండర్ ఆఫీస్కి రాలేదు, కారులోనే ఉన్నాను అని అంటుంది. మేనేజర్ ఆశ్చర్యపోతూ, వాట్, మీరు ఇంకా రాలేదా అని అంటాడు. కళ్యాణ్ మేనేజర్ మాట విని షాక్ అవుతూ మరు క్షణంలోనే కోపంగా మేనేజర్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని, ఏయ్ నీకేమైనా పిచ్చా, ఇంకా రాలేదంటావేంటి, ఆఫీస్ విషయాల్లో ఆట పట్టించడం ఎక్కడ నేర్చుకున్నావు, ముందు ఎక్కడ ఉన్నావో చెప్పు అంటాడు సీరియస్ టోన్తో. కళ్యాణ్ కోపానికి మైథిలి భయపడుతూ, నేనేమి ఆట పట్టించడానికి అనడం లేదు కళ్యాణ్, నేను నిజంగానే అక్కడికి రాలేదు, కారులోనే ఉన్నాను, మరి కాసేపట్లో వస్తాను అంటుంది. తన మాటలకి కళ్యాణ్ మరొకసారి షాక్ అవుతుండగానే ఎదురుగా టెండర్ సబ్మిట్ చేసే కౌంటర్ దగ్గర క్లోజ్ బోర్డు పడుతుంది. ఆ షాక్లో కళ్యాణ్ చేతిలో ఉన్న ఫోన్ వదిలేస్తాడు. హలో హలో కళ్యాణ్ అని మైథిలి మాట్లాడుతుంటుంది. మేనేజర్ కింద పడిన ఫోన్ తీసుకొని మైథిలి లైన్లోనే ఉందని తెలిసి నిప్పులు కక్కుతున్న కళ్యాణ్ వైపు ఒకసారి చూసి అక్కడి నుంచి కాస్త పక్కకు వచ్చి, హలో మేడం, టెండర్ సబ్మిటింగ్ క్లోజ్ అయింది, సార్ మీ మీద చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ మాటలు వినగానే మైథిలి కళ్ళలో కన్నీళ్ళు తిరుగుతూ, పాపం కళ్యాణ్ ఈ టెండర్ కోసం చాలా కష్టపడ్డాడు, ఇప్పుడు నా వల్ల అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. శ్రేయ మైథిలి కళ్ళలో కన్నీళ్ళు చూసి సంతోషపడుతూ నిర్లక్ష్య వైఖరితో డ్రైవింగ్ చేస్తూ, అనుకున్న టైంకి తీసుకొని వెళ్ళాలని చాలా ట్రై చేశాను మైథిలి, కానీ చేరుకోలేకపోయాము అని బాధ నటిస్తుంది. ఇక్కడ కళ్యాణ్ కోపం కట్టలు తెచ్చుకుంటూ, డౌట్ లేదు, ఈ మైథిలి నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా చేస్తుంది, ఆఫీస్ విషయాలు నిర్లక్ష్యంగా ఉంటే ఊరుకోనని తనకు బల్ల గుద్దు చెప్పాను, అయినా తను ఇంత ధైర్యం చేసిందంటే ఇక తనని మామూలుగా వదలకూడదు అని అనుకుంటాడు ఆవేశంగా. కళ్యాణ్ కోపంతో మైథిలిని తిట్టుకుంటూ ఉండగానే నిమిషాలు గడిచిపోయి టెండర్ ఏ కంపెనీకి వచ్చింది అనేది అనౌన్స్మెంట్ చేయడానికి మైక్ టెస్టింగ్ చేస్తుంటారు. అప్పుడే శ్రేయ ఆ ఆఫీస్ ముందు కారు ఆపి, నేను కార్ పార్కింగ్ చేసి వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు మైథిలి అంటుంది. మైథిలి నిరాశగా లోపలికి వెళ్తుంటుంది. మైక్లో టెండర్ అనౌన్స్మెంట్ గురించి వినే మూడ్లో లేని కళ్యాణ్ కోపంగా అక్కడి నుంచి బయటికి వస్తుండగా, టెండర్ విన్నర్ ఈజ్ సంజన కన్స్ట్రక్షన్ అని వినపడి ఆగిపోతాడు. నోట్, సంజన అంటే అర్జున లవ్ చేసిన అమ్మాయి పేరు. అప్పుడే మైథిలి కూడా ఆ అనౌన్స్మెంట్ వింటూ భయంగా లోపలికి వస్తుంది. సంజన కన్స్ట్రక్షన్ ఎండి శశిధర్ ఈ టెండర్ గెలుచుకొని ప్రాజెక్ట్ దక్కించుకున్నారు అని వినపడుతుంది. ఆ పేరు వినగానే కళ్యాణ్ పరిస్థితి పెనం మీద నుంచి నిప్పుల్లో పడ్డట్టుగా ఉంటుంది. మైథిలి ఆ పేరు విని, శశిధర్నా, ఈ పేరు నేను ఎక్కడో విన్నానే అని అనుకుంటూ నిప్పులు గుండంలా కనిపిస్తున్న కళ్యాణ్ వైపు చూస్తుంటుంది. శశిధర్ ఆ జన్నాలో నుంచి చప్పట్లు కొడుతూ పొగరు అహంకారంతో నవ్వుతూ కళ్యాణ్కి అప్పుడే వస్తున్న మైథిలికి ఎదురుగా వచ్చి నిలబడతాడు. మరో పక్క శ్రేయ కూడా కారు పార్కింగ్ చేసి లోపలికి వస్తుంటుంది. శశిధర్ని చూడగానే మైథిలికి కాలేజీ విషయాలు గుర్తొచ్చి, ఓ గాడ్, ఈ శశిధర టెండర్ గెలుచుకుంది అని అనుకొని ఇంకా టెన్షన్ పడుతుంటుంది. కళ్యాణ్కి కాస్త పక్కగా దూరంలో ఉన్న మైథిలి వైపు శశిధర్ చూసి తిరిగి నిప్పుల గుండంలో ఉన్న కళ్యాణ్ వైపు పొగ్గరగా చూసి నవ్వుతూ, హాయ్ కళ్యాణ్, హౌ ఆర్ యూ, చాలా రోజులైంది కదా మనం కలిసి అని షేక్ హ్యాండ్ కోసం చెయ్యి చాపుతాడు. టెంపర్తో పీక్స్లో ఉన్న కళ్యాణ్ ఆ చెయ్యి వైపు ఉరిమి చూస్తుంటాడు. అమ్మాయిలకే షేక్ హ్యాండ్ ఇవ్వవు అనుకున్నాను, నాకు కూడా ఇవ్వవా అని చెయ్యిని వెనక్కి తీసుకొని 2 చేతుల్ని పాయింట్ జేబులు పెట్టుకొని స్టైల్గా నిలబడుతూ, ఈ టెండర్ గెలుచుకొని ప్రాజెక్ట్ దక్కించుకోవడం కోసం
చాలా కష్టపడి ఉంటావు కదా! ఇది నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని నాకు తెలుసు. అందుకే కావాలని నీకు పోటీగా వచ్చాను అంటాడు శశిధర్ నవ్వుతూ. కళ్యాణ్ అంతే కోపంగా చూస్తుంటాడు. శశిధర్ కూడా మళ్ళీ కాస్త సీరియస్‌గా చూస్తూ, నీకు పోటీగా ఈ టెండర్ ఎందుకు గెలుచుకున్నానో తెలుసా? నువ్వు ఆశపడే ప్రతిదీ నేను దక్కించుకోవాలనుకుంటున్నాను కాబట్టి అని మైథిలి వైపు ఓరగా చూసి కళ్యాణ్కి మాత్రమే వినిపించేలా దగ్గరికి వచ్చి, అది ప్రాజెక్ట్ అయినా సరే, నువ్వు ఆశపడుతున్న మైథిలి అయినా సరే అంటాడు. ఆ మాటకి కళ్యాణ్ రక్తం ఉడుకుతూ పక్కనున్న మైథిలి వైపు చూసి తిరిగి కోపంతో చెయ్యి బిగిస్తూ శశిధర్ వైపు చూస్తుంటాడు. శశిధర్ కూడా కోపంగా చూస్తూ, నువ్వు నా చెంప మీద కొట్టిన చెప్పు దెబ్బలు, అదే బూటు దెబ్బలు నేను ఇంకా మర్చిపోలేదు. ఇంతకు ఇంత రివెంజ్ తీర్చుకుందామని నువ్వు ఆశపడిన ప్రాజెక్టుని నేను దక్కించుకున్నాను. నెక్స్ట్ ఇక నువ్వు కోరుకుంటున్న మైథిలిని దక్కించుకోవడమే తరువాయి అంటాడు. కళ్యాణ్ కోపం తారాస్థాయికి పోతున్నా చుట్టూ జనాలను చూసి కంట్రోల్ చేసుకోవడానికి కష్టపడుతుంటాడు. ఇప్పుడు మైథిలి నీ దగ్గర ఉండొచ్చు, కానీ తర్వాత తను నా దగ్గరికి వస్తుంది, వచ్చేలా చేసుకుంటాను అని చెప్పి పక్కనున్న మైథిలి దగ్గరికి వెళ్ళి, హాయ్ మైథిలి, ఎలా ఉన్నావు అని షేక్ హ్యాండ్ కోసం చెయ్యిని మైథిలి ముందుకు చాస్తాడు. మైథిలి ఇబ్బందితో వచ్చి రాని చిన్న నవ్వు నవ్వుతూ హాయ్ అంటూ తన చెయ్యి ముందుకు ఇవ్వబోతుంటుంది. అసలే నిప్పులు కక్కుతున్న కళ్యాణ్ మైథిలి అలా చెయ్యి ఇవ్వబోతుంటే తన వైపు చురచురా చూస్తాడు. మైథిలి ఆ చూపులకు వణికిపోయి ముందుకు ఇవ్వబోయిన చెయ్యిని వెనక్కి తీసుకుంటుంది. శశిధర్ అదంతా గమనించి పొగరుగా నవ్వుకొని చెయ్యిని వెనక్కి తీసుకొని, ఓకే మైథిలి, ఐ కెన్ అండర్స్టాండ్, ఇంకేంటి విశేషాలు అంటూ కళ్యాణ్ ముందు కావాలని తనతో మాటలు కలుపుతుంటాడు. మైథిలి అటు కళ్యాణ్ చూపులకు భయపడుతూ ఇటు శశిధర్తో ముక్తసరిగా మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతుంటుంది. చుట్టూ ఉన్న జనాలు కూడా ఒక్కొక్కరిగా వెళ్ళిపోతుంటారు. శశిధర్ తనతో కాసేపు సోది మాట్లాడి, ఓకే మైథిలి, మళ్ళీ కలుద్దాం, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ టెండర్ పోయి ప్రాజెక్ట్ చేజార్చుకోవడాన్ని భరించలేకపోతుంటే శశిధర్ మైథిలి గురించి మాట్లాడిన మాటలు ఇంకా భరించలేకపోతుంటాడు. కళ్యాణ్ మైథిలి వైపు కోపంగా చూసి తిరిగి మేనేజర్ వైపు చూస్తాడు. మేనేజర్ ఆ చూపు అర్థమై అక్కడి నుంచి వెళ్తాడు. అక్కడికి శ్రేయ వస్తుండగా మైథిలి భయంగా కళ్యాణ్కి దగ్గరగా వచ్చి సారీ కళ్యాణ్ అని చెప్తుండగానే కళ్యాణ్ చేతి దెబ్బ మైథిలి చెంప మీద గట్టిగా పడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దానికన్నా ముందు ప్రోమో వస్తుంది కదా, అది కూడా చూసేయండి. అలాగే ఈ వీడియోపై మీ కామెంట్స్ తెలుపుతూ లైక్స్ ఇవ్వండి.